हाय दोस्तों, सभी को नमस्कार। स्वागत है लर्न हिंदी लाइक योर प्रो यूट्यूब चैनल। हम सीखेंगे ऐसे व्याकरण के बारे में। आज सीखेंगे भूतकाल के संबंधित। भूतकाल कितने प्रकार के रूप है और भेद है, उसके बारे में सीखेंगे। भूतकाल बहुत जटिल की व्याकरण है। भूतकाल में कुछ नियम होता है, वो नियम को किस प्रकार को हमको आसानी से सीखेंगे, इसके बारे में से आज सीखेंगे। आइए शामपट पर सभी का एक बार से धन्यवाद से बताता हूँ। ధన్యవాద एक बार। आइए शामपट पर ఈరోజు మనము భూత్కాల్ అనేటువంటి కాలం గురించి ఈరోజు మనము కొన్ని ట్రిక్స్తో పాటు కొన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ చక్కగా ఒక ముగ్గేసినట్టుగా ఒక డయాగ్రామ్ గీశాను. ఈ డయాగ్రామ్లో ఒకవేళ అలా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చేమో, ఎందుకంటే ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారంగా ఎందుకని ఈ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి మీకు అర్థం కాదు. మొదటిగా భూత్కాలం అంటే జరిగిపోయిన కాలాన్ని భూత్కాలం అని అంటారు. నేను ముందుగానే చెప్పాను. మరలా టెట్ డిఎస్ వారికి డీప్గా చెప్పేటప్పుడు మరలా ఒకసారి ఇవన్నీ కూడా డీప్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉదాహరణతో పాటు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము హిందీ మాట్లాడడానికి కానీ మాట్లాడినటువంటి కన్వర్సేషన్ మనం అవగాహన చేసుకోవడం కానీ మొదటగా నేను ఈ యొక్క గ్రామాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ భూత్కాలకే భేద్ అని ఇందులో మధ్యలో రాశారు. ఇదంతా కూడా మెయిన్ పార్ట్. భూత్కాలకే భేద్, భూత్కాలాల యొక్క రకాలు ఎన్ని మనకు తెలిసినటువంటి छह प्रकार के से भूतकाल का भेद है. इसके बारे में से पहला सामान्य भूतकाल, दूसरा आसन्न भूतकाल, तीसरा पूर्ण भूतकाल, चौथा अपूर्ण भूतकाल, पांचवी संदिग्ध भूतकाल, छठवी हेतु मद भूतकाल. ఈ 6 రకాలైనటువంటి భూతకాలాలు మనం నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా దీన్ని అవగాహన చేసుకోవడానికి ఉంటుంది. మనం మాట్లాడడానికి కానీ లేకుండా వారు కన్వర్సేషన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా ఈజీగా దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు అనేటువంటిది దాని మీనింగ్ని ఈ కాలాలు మనం ఒకసారి ఈ ట్రిక్స్ ద్వారా మనం నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. దాని విషయంలోనే ఈ పట్టిక ఇంతకుముందు ఒక పట్టిక రూపంలో ఇచ్చాను. మరి ఈ భూతకాలకు సంబంధించి అన్ని పట్టికలు ఒకేసారి రాయాలి అంటే కుదరదు కనుక ఈ విధంగా డయాగ్రామ్ గీసి వీటి యొక్క భూతకాల గురించి నేను ఇప్పుడు మీకు తెలియపరిచాను. అయితే నేను మొదటిగా చెప్పాను, వర్తమాన కాలం కానీ భవిష్యత్ కాలు కానీ భూతకాలు కానీ. మనం ఆల్రెడీ వర్తమాన కాలం నేర్చుకున్నాం. వర్తమాన కాలాన్ని మనం ఎలానూ ఐడెంటిఫై చేయగలుగుతాము వర్తమాన కాలము అని అంటే, క్రియ ధాతుతో పాటు తాహై కానీ తేహై కానీ తీహై కానీ తాహో కానీ తీహు కానీ ఇటువంటివి ఉంటే ధాతుతో పాటు దానిని వర్తమాన కాలం అని అంటారు అని దాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు అని నేను చెప్తాను. అలానే భవిష్యత్ కాలము అని మనం ఎలా గుర్తిస్తాము అంటే, ఏగా ధాతువుతో పాటు ఏగా, అలానే ఎంగే, ఏగి, ఎంగి, ఊంగా, ఊంగి ధాతువుతో పాటు ఉంటేనే అది భవిష్యత్ కాలం అని మనం గుర్తుపెట్టాలి. అది అర్థమవుతుంది. ఉంగా అంటే ఏంటి, ఏగా అంటే ఏంటి, దాని మీనింగ్ కూడా చెప్పాను. ఏగా అంటే తాను, తాడు. వహా జాయేగా, అతను వెళతాడు. తాడు వచ్చింది లాస్ట్లో, తాడు అనే శబ్దం వస్తుంది. వెళతాడు. బహువచనం అయితే తారు అని వస్తుంది. వారు వెళతారు. తారు అంటే ఎంగే అంటే తారు. జాయంగే అంటే వెళ్ళతారు. జా అంటే వెళ్ళ, ఎంగే అంటే తారు, వెళతారు అని మనం ఈజీ మెథడ్లో వర్తమాన కాలానికి సంబంధించి భవిష్యత్ కాలానికి సంబంధించి మనము నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేటప్పటికి భూతకాల గురించి నేర్చుకుందాం. భూతకాలు చాలా కొంచెం కష్టతరమే. అంటే చాలా నియమాలు ఉంటాయి ఇందులో. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నింటిని కూడా మనం ఒక్కసారి దాన్ని గమనించినట్లయితేనే
భూతకాలాన్ని మనము ఈజీగా క్యాచ్ చేయగలం. అలానే మనం మాట్లాడాలన్నా, గ్రామరు ఏదైనా రాయాలన్నా ఈ నియమాలు వచ్చుంటేనే కానీ మనం భూతకాలాన్ని మనము హ్యాండిల్ చేయలేం. చాలా కష్టమండి భూతకాలం. వీటిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు చెప్పిన తర్వాత క్రియ యొక్క ఇక్కడ ఇందుట్లో నేను ముందు వర్తమాన కాలం కానీ భవిష్యత్ కాలం కానీ ఇక్కడ వర్తమాన కాల క్రియ అని పెట్టాను, క్రియాతాళిక అని పెట్టాను. ఇది కూడా అటువంటిదే, ఇది కూడా క్రియాతాళికే. అంటే ఇక్కడ ఏ విధంగా అనేటువంటిది మీకు తర్వాత మీకు వివరిస్తాను. మొదటిగా భూతకాల్ అనేటువంటిది 6 రకాలు అనేటువంటిది మొదటిగా నేర్చుకోవాలి. సామాన్య భూతకాల్, అసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, అపూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్, హేతు మద్భూతకాల్. సామాన్య భూతకాలే అంటే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే జరిగినటువంటి కాలాన్ని సామాన్యంగా జరిగేటటువంటి వాటి సామాన్య భూతకాలు అంటారు. అసన్న భూతకాలు అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉంటాయి, జస్ట్ అయిపోయి ఉంటే అసన్న భూతకాలని అంటారు. కంప్లీట్ అయిపోవాలి, పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి, దాన్ని అసన్న భూతకాలు అంటారు. పూర్ణ భూతకాలు అంటే మొత్తం జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటన కానీ లేకుంటే ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన కానీ ఇవన్నీ కూడా అపూర్ణ భూతకాలు, పూర్తిగా కంప్లీట్ అయిన వాటిని పూర్ణ భూతకాలు అని అంటాం. అపూర్ణ భూతకాలు అనేటువంటిది భూతకాలంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇంకాను జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ అవ్వదు. భూతకాలంలోనే ఒక పని ప్రారంభమయ్యి ఆ పని ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటే అది అపూర్ణ భూతకాలని అంటాం. అపూర్ణ భూతకాలని అంటాం. సందిగ్ధ భూతకాలి అంటే డౌట్ఫుల్ అన్నమాట, అయి ఉండవచ్చు, అంతే, జరిగేసి ఉండవచ్చు, సందేహం, సందిగ్ధం తెలియబరుస్తుంది. హేతు మద్భూతకాలు అంటే కండిషన్ ఉంటుంది, ఇది అంతా మనకు నీడ్ అయితే కాదు. హేతు మద్భూతకాలు అనేటువంటిది. అయితే ఈరోజు మనము ఈ 5 రకాలైనటువంటి కాలాల గురించి మనం నేర్చుకోవడానికి, మరి ఈరోజు మీకు నేర్పించడానికి కూడా నేను చెప్పడానికి, పరిచయం చేయడానికి నేను ముందొచ్చాను. మన కొత్త వారికి ఇందులో చాలా ఎక్స్పర్ట్లు ఉన్నారు, వారికి ఆల్రెడీ తెలుసు కనుక. కొత్తగా హిందీ నేర్చుకునేటటువంటి వారికి కానీ, కొంత అవగాహన కొంత తక్కువ ఉన్నటువంటి వారికి కానీ, అలానే డిఎస్సిలో కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ కానీ, అటువంటి వారికి బాగా యూజ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ భూతకాలాన్ని కొంచెం సింపుల్ మెథడ్లో మీకు చెప్పడానికి ఈ యొక్క పట్టిక ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. రండి, ఇప్పుడు ఈరోజు మనము దీని గురించి నేర్చుకుందాం. ఇందులో కొన్ని నియమాలు ఉన్నాయి. భూతకాల్ అనగానే మొట్టమొదటిది ఏంటంటే నేపథ్యము ఎంటర్ అవుతుంది. ఫస్ట్ నియమం. భూతకాల్ అనగానే ఎవరు వస్తారు అంటే నేపథ్యం ఉంటుంది. కారక చిహ్నాలు నే ఉంటుంది, దుమ్మువులు. నేనటువంటి కారక వస్తుంది. అవి ఏంటి అనేటువంటిది ఒక్కొక్కటి మీకు ఇందులో రాస్తాను, తర్వాత నోట్ చేసుకున్న తర్వాత మనం లెసన్లోకి వెళదాం ఒకసారి. భూతకాలంలో మొట్టమొదటి నియమము నేపథ్యము వస్తుంది. సింపుల్గా రాస్తున్నాను. నే వస్తుంది. భూతకాలంలో నే అనేటువంటి నేపథ్యము వస్తుంది. దట్ ఈ నేపథ్యము వేటికి వస్తుంది. మరలా ఇందుట్లో మళ్ళీ నియమం ఉంది. నేపథ్యము అనేటువంటిది ఈ 6 కాలాలకి రాదు, 4 కాలాలకు మాత్రమే నేపథ్యం కంపల్సరీ వస్తుంది. ఎన్నిటికండి? 4 కాలాలకి. ఆ కాలాలు ఏంటో ఒకసారి మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. నే కూడా ఎందుట్లో రాస్తాను ఒకసారి. సామాన్య భూతకాల్లో నే వస్తుంది, రైట్. అసన్న భూతకాల్లో కూడా నే వస్తుంది, రైట్. తర్వాత పూర్ణ భూతకాల్లో కూడా నే వస్తుంది. ఎన్ని వచ్చినాయండి? 1, 2, 3. అపూర్ణ భూతకాలకి రాదు, మరలా ఏమొస్తుంది? సందిగ్ధ భూతకాలకి వస్తుంది. 4 వచ్చినాయి కదండి. నేపథ్యాలు ఐడెంటిఫై చేసుకోవాలి. సామాన్య భూతకాలకి నేపథ్యం వస్తుంది,
అసన్న భూతకాలకి నేపథ్యం కంపల్సరీ వస్తుంది. పూర్ణ భూతకాలకి నేపథ్యం వస్తుంది. అపూర్ణకి రాదు, సందిగ్ధకి వస్తుంది, హేతు మద్భూతకాలకి రాదు. అంటే రానటువంటి కాలాలు ఏంటి? హేతు మద్భూతకాల్, అపూర్ణ భూతకాల్. ఓకే, రైట్. నే అనేటువంటిది ఫస్ట్ మనం నేర్చుకున్నట్టు, నే అనేటువంటిది భూతకాలంలో రాసేటప్పుడు నేపథ్యం కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. నేపథ్యము 6 రకాలకి రాదు, 4 కాలాలకు మాత్రమే వస్తుంది. అది కూడా ఈ 4 కాలాలు కూడా ఇందులో బ్లాక్లో నేను టిక్ చేసుకున్నాను. చూడండి, ఈ టిక్ ప్రకారంగా 4 కాలాలకి వస్తుంది. అదొక నియమం. అయితే ఇక్కడ రాస్తాను, మళ్ళీ ఇక్కడ సింపుల్గా రాస్తాను. నేపథ్యము ఎన్ని కాలాలకి? 4 కాలాలకు వస్తుంది. 4 కాలాలకు వస్తుంది. ఆల్రెడీ 4 కాలాలు ఉన్నాయి కనుక 4 కాలాలు. నేపథ్యం 4 కాలాలకు వస్తుంది. ఇంకొక నియమం, నేపథ్యం అనేటువంటిది 4 కాలాలకు వస్తుంది కానీ ఆ క్రియ సకర్మకమై ఉండాలి. మరలా ఇది ఒక నియమం. క్రియ ఎలా ఉండాలట? నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మక క్రియ అయి ఉండాలి. నియమాలు ఇవన్నీ కూడా. ఈ 4 కాలాలకి నేపథ్యం కంపల్సరీ వస్తుంది. ఈ 4 కాలాలు నేపథ్యం వచ్చేటటువంటి సెంటెన్స్లో క్రియ సకర్మకమైతేనే వస్తుంది. ఒకవేళ ఇందులో అకర్మక క్రియ ఉందనుకోండి, సామాన్య కాలంలో రాదు. అది గమనించాలి. సకర్మక క్రియ సామాన్య భూతకాలంలో నేపథ్యం వస్తుంది. మరలా నేపథ్యం ఈ యొక్క సామాన్య భూతకాలంలో రాయడానికి మళ్ళీ ఒక నియమం ఉంది. అదేంటంటే, ఈ సామాన్య భూతకాలంలో నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి. చూసారా? నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి. మరలా ఈ సకర్మక ఏంటంటే ఇది మరలా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. అది ఈ యొక్క సెంటెన్స్ రాసేటప్పుడు ఆ సకర్మక క్రియ ఏది అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటిది మీకు మరలా వివరంగా చెప్తాను. ఈ సెంటెన్స్ రాసి పెట్టేటప్పుడు ఈ సకర్మక క్రియ అని ఎలా గుర్తించాలి, అది డౌటే. మళ్ళా సకర్మక క్రియ అని మనకి ఎలా తెలుస్తుందండి, అది అకర్మక క్రియ అని ఎలా తెలుస్తుందండి అనేటువంటిది మీకు డౌట్ ఉండొచ్చు. యాక్చువల్గా క్రియ చెప్పిన తర్వాత లింగు వచనాలు, క్రియలు, శబ్దభేదులు ఎన్ని చెప్పిన తర్వాతనే ఈ కాళ్ళు చెప్పాలి యాక్చువల్గా. కాకుంటే మనకి ఇది చాలా ఉపయోగకరం కనుక స్పీకింగ్ ఎబిలిటీస్ కోసం దీన్ని చెప్పాల్సి వస్తుంది. ఓకే, మరలా క్రియ గురించి చెప్పేటప్పుడు సకర్మ క్రియ, అకర్మ క్రియ గురించి వివరంగా మీకు ఉదాహరణతో పాటు చెప్తారు. అయితే ఇప్పుడు మాత్రము సకర్మక క్రియని ఏ విధంగా గుర్తించాలనేటువంటిది ఇక్కడ మీకు ఒకసారి మీకు తెలియపరుస్తాను. తర్వాత ఈ చెప్పేటప్పుడు నియమాలు ముందు చెప్తాను. ఒకటేమో భూతకాలానికి ఏమొస్తాయండి? నేపథ్యం కంపల్సరీ వస్తుంది. నేపథ్యం ఎన్ని కాలాలకు వస్తుంది? 4 కాలాలకు మాత్రమే వస్తుంది. మరలా నేపథ్యం రావాలి అంటే ఇక్కడ రాస్తాను. రావాలి అంటే నేపథ్యము రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి. ఒకవేళ సామాన్య భూతకాలం కానీ, ఆసన్న భూతకాలం కానీ, పూర్ణ భూతకాలం కానీ, సందిగ్ధ కాలంలో కానీ నేపథ్యం రావాలి అంటే ఈ సామాన్య భూతకాలంలో ఉన్నటువంటి సెంటెన్స్లో క్రియ సకర్మకమైతేనే వస్తుంది. లేకుంటే సామాన్య భూతకాలంలో కూడా నేపథ్యం రాదు. అకర్మ క్రియ అయితే నేపథ్యంలో రాదు, ఆసన్నలో రాదు, పూర్ణలో రాదు, సందిగ్ధులకు రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 1, 2, 3 4వది ఏంటంటే
నాలుగవది ఏంటంటే సకర్మక క్రియ అయినప్పటికీ కొన్ని వాటిలో నేపథ్యం రాదు. నేపథ్యము రాదు. ఏది? సకర్మ క్రియ అయినప్పటికీ నేపథ్యము రాదు. కొన్ని ఉన్నాయి. ఆ ఏంటంటే భోల్ ధాతువులు అంటాం కదా, మూల ధాతువులు అన్నాను. బోల్నాల్లో మూలక్రియ నాదేసేయండి బోల్, అది మూలధాతు. ఈ బోల్ కానీ, భూల్ కానీ, లగ్ కానీ, సక్ కానీ, సుక్ కానీ, ఆవురు ఇంకా ఉన్నాయి, లా కానీ, ఈ క్రియలు ఉంటే సకర్మ క్రియలు ఇవి. ఈ క్రియలు ఉన్నప్పటికి కూడా నేపథ్యం రాదు. మరి చూడండి, ఇక్కడ వరకేమో నేపథ్యం వస్తుంది. నేపథ్యము ఏ కాలాలకు వస్తుంది? 4 కాలాలకు మాత్రం వస్తుంది. నేపథ్యం రావాలి అంటే క్రియ సకర్మకమై ఉండాలి. 3వ పాయింట్, సకర్మక క్రియ అయినప్పటికీ నేపథ్యం రాదు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాను? సకర్మక క్రియ అయితే ఏం రావాలి? నేపథ్యం రావాలన్నాను. మరల ఇక్కడ ఏమంటున్నాను? సకర్మక క్రియ అయినప్పటికీ నేపథ్యం రాదు. కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూడండి, బాగా అవగాహన చేసుకోవాలి. అవి ఏంటంటే కొన్ని క్రియలు ఇచ్చారు. బోల్, భూల్, లగ్, సక్, సుక్, ఔర్, లా అనేటువంటి ఈ యొక్క ధాతు క్రియలు ఉంటే, వెర్బ్కి ఆ క్రియకి ఈ ధాతు క్రియలు ఉంటే అది నేపథ్యం రాదు. ఇది ఒక బండగుర్తు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సరే వీటి గురించి ముందు నేర్చుకుందాం. తర్వాత ఈ సెంటెన్స్ రాసేటప్పుడు మీకు మరొకసారి వాటిని ఒక్కొక్క దాన్ని మీకు పరిచయం చేస్తాను. మొదటిగా దీన్ని ఒకవేళ మీరు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే చెడిపేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసిన తర్వాత మనము సామాన్య భూతకాలంలోను, ఆసన్న భూతకాలము, పూర్ణ భూతకాలం, ఈ 5 రకాలైనటువంటి కాలాల గురించి మనము వివరంగా నేర్చుకుందాం. మరి వీటిని కొంచెం ఈ యొక్క నియమాల గురించి రాసుకోండి. లేకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఇవి కొంచెం మీకు గుర్తుగా ఉంటాయి, లేకుంటే కష్టం అవుతుంది. ఓకే సార్? ఓకే, రైట్. ఇది తీసేస్తున్నాం ఇవన్నీ కూడా. రైట్, ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనము వర్తమాన కాలంలో ఒక వర్తమాన కాలానికి సంబంధించి సెంటెన్స్ ఒకటి రాస్తాను. ఇక్కడ మనము ప్రతిరోజు మనము ఒక ఉదాహరణతో తీసుకొచ్చిన సరళమైనటువంటి ఆ సెంటెన్సే రాస్తాను. అదే రాస్తాను. ఎందుకంటే రామ్, ఫల్, వర్తమానం కాలాన్ని రాస్తాను ముందు. ఖాతా, హై. రామ్ అంటే రాము, పల్ అంటే పండు, ఖాతా హై తినిస్తున్నాడు, తినుసు ఉన్నాడు, తినిస్తున్నాడు అనవచ్చు, తినుసు ఉన్నాడు అని కూడా అనవచ్చు. దీన్ని ఏమన్నాం? ధాతు క్రియ, మూల ధాతు క్రియ అన్నాం. ఇదంతా కూడా వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సహక్రియలు అనుకోండి. ఓకే, రైట్. దీనిని భూతకాలంలో మనము ప్రత్యేపించాలి. భూతకాలంలో ఏ విధంగా రాయాలి అంటే, ఇక్కడ రాము పండు తినిస్తున్నాడు ప్రస్తుతం జరుగుతూ ఉంది కనుక అది వర్తమాన కాలము. అయితే ఇది సామాన్య భూతకాలము అంటే కంప్లీట్ అయింది, సాధారణంగా కంప్లీట్ అయ్యింది అనేటువంటి మాట. అంటే దీన్ని ఏమనాలి? రాము పండు తిన్నాడు అనాలి. తిన్నాడు అనేటువంటి పదం. చూడండి, సామాన్య భూతకాలంలో ఏమొస్తుందంటే ధాతు ప్లస్ ఆ అనేటువంటి ధాతు ప్లస్ ఆ వస్తుంది. చూడండి, ఇందుట్లో ధాతు ప్లస్ ఆ అనేటువంటి మాట ఎందుకు రాసాము అంటే, చూడండి ఇందుట్లో ఒకసారి ఇది తీస్తాను. ఆకారంతో సంబంధించినటువంటి మీకు ధాతు ప్లస్ ఆ రావాలి కనుక ఇది రాస్తాను. రామ్ని రాస్తాను. రామ్ పాట్ పడతా హై. రాము పాఠము
చదువుచున్నాడు. తా అంటే చూ కదండి, చదువుచున్నాడు. రాము పాఠం చదువుచున్నాడు. ఇది వర్తమాన కాలం, సామాన్య వర్తమాన కాలం అని మనందరికీ తెలిసిన విషయం. అయితే దీన్ని ఏం చేయాలి? ఈ సామాన్య వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియ అంతా కూడా తీసేద్దాం. హై ఒకటి, తా ఒకటి తీస్తాం. ఇది ధాతు క్రియ. ఆ మిగిలింది ధాతు. అంటే చదువు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రాము పాఠం చదువుచున్నాడు వర్తమాన కాలము, చదువాడు అనేటువంటిది భూతకాలం. అంతే కదండి. రాము పాఠం చదివాడు, అయిపోయింది. రాము పాఠము చదివాడు. డు అనేటువంటి శబ్దం రావాలి, చదివాడు. సో ఇందుట్లో ఏం చేస్తాము అంటే ఈ యొక్క పట్టిక ప్రకారంగా ఇదిగో సామాన్య భూతకాలకు సంబంధించినటువంటి క్రియ యొక్క నిర్మాణ పట్టిక చూసారా? మూలధాతు అంటే పడ్డ ప్లస్ ఆ గాని, యా గాని, ఏ గాని, ఈ గాని యాడ్ అవుతుంది. చూడండి మరొకసారి. ఆ గాని, యా గాని, ఏ గాని, ఈ గాని యాడ్ అవుతుంది. సో మనము ఇందుట్లో నేర్చుకున్నటువంటిది ఏంటంటే పడ్డు ప్లస్ ఆ, పడ్డు ప్లస్ ఆ, పడ ఆ అని మనం చదవం. అంటే ఇందుట్లో ఇంకా కొంచెం మీకు అర్థం అవడానికి ఇందాక రాసినటువంటి పదమే ఒకసారి మీకు రాస్తాను. ఒకసారి రామ్ ఫల్ కా, తాహై తీసేసాను. కా అనేటువంటిది ధాతుక్రియ, మూల ధాతుక్రియ. తిను అనేటువంటి మాట, తినుట, కానాలో తినుట. నా తీసేస్తే, టా తీసేస్తే కా అనేటువంటి తిను అని ఉంటుంది. ఇది మూలధాతు. సో యా ఎప్పుడు పెట్టాలి, ఆ ఎప్పుడు పెట్టాలి? ఇది ఏకవచనాలు సుమ. పుంలింగ ఏకవచనాలకి ఆ గాని, యా గాని మనం యాడ్ చేయాలి. ఇది పుంలింగకి సంబంధించినటువంటి పుంలింగ ఏకవచనాలకి ఆ గాని, యా గాని యాడ్ చేయాలి. ఇది ఒకసారి మరలా మీకు టెట్ డిఎస్సి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక పట్టిక, ఇప్పుడు ఈ పట్టిక కాకుండా ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టుగా ఇంకొంచెం పట్టిక మీకు గీసి మీకు ఇస్తాను. చూడండి, మూలధాతువులు ఏంటి? ఆ గాని, యా గాని రావాలి. అయితే సార్ ఇందుట్లో యా పెట్టేద్దాం డైరెక్ట్గా. ఇందుట్లో చూస్తే కా ప్లస్ యా పెడదామా, లేకుంటే ఆ పెడదామా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేటువంటిది కొంచెం డౌట్గానే ఉండొచ్చు. ఒక చిన్న ట్రిక్స్ చెప్తాను ఇందుట్లో. ధాతుక్రియ ఒకటి ఉన్నప్పుడు యా యాడ్ చేయండి. ఇదిగో ధాతుక్రియ ఒకటే, డైరెక్ట్గా యా యాడ్ చేయండి. అర్థమైందండి? ధాతుక్రియ 2 అక్షరాలు ఉన్నప్పుడు ఆకారం యాడ్ చేయండి. అంటే భూతకాలంలో 2 అక్షరాలతో వెర్బ్ని తయారు చేస్తున్నాం. 2 అక్షరాలతోనే వెర్బ్ని తయారు చేస్తున్నాం. అర్థమైందండి? భూతకాలంలో వెర్బ్ ఎన్ని అక్షరాలతో తయారు చేస్తున్నాం? 2 అక్షరాలతోని. సో ఇక్కడ కా అనేటువంటిది ఒక అక్షరం ఉంది కనుక కా ప్లస్ ఆ, కా అని ఎప్పుడు అనం. యా, కాయా అనేటువంటి మాట వస్తుంది. కాయా అనేటువంటి మాట వస్తుంది. సో కాయ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ధాతుక్రియ ఇక్కడ రాస్తాను. ధాతుక్రియ ఒకటి ఉంటే అంటే అక్షరం, ధాతుక్రియకు సంబంధించినటువంటి పదము, ఈ శబ్దము ఇప్పుడు ఇక్కడ దీని కింద రాస్తాను. ఒకే అక్షరంతో కూడినటువంటి శబ్దం ఉంటే ఏం యాడ్ చేయాలి? యా యాడ్ చేయండి. అలానే ధాతుక్రియ 2 అక్షరాలకు సంబంధించిన శబ్దం ఉంటే ఏం యాడ్ చేయాలి? ఆ యాడ్ చేయండి. అర్థమైందండి? పుంలింగ సంబంధించి. అలానే స్త్రీలింగ సంబంధించి అయితే ఈ యాడ్ చేయండి. స్త్రీలింగకైతే ఆకారం పోయి ఈకారం వస్తుంది. ఇక్కడ
శబ్ద ఆకారం పోయి ఏమొస్తుందండి ఈ వస్తుంది. అది గుర్తుపెట్టు. తర్వాత స్త్రీలింగ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవేంటి అనేటువంటిది మళ్ళీ మనకి చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, ఇది వర్తమాన కాలాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే భూతకాలంలోనికి ఏం చేస్తున్నాము, ట్రాన్స్లేట్ చేస్తున్నాం. భూతకాలంలో రాసేటప్పుడు క్రియ గురించి మాట్లాడుతున్నాం, మొత్తం ఈ యొక్క పదాల గురించి మాట్లాడట్లేదు. తర్వాత నేపథ్యము వస్తుందా రాదనేది తర్వాత మీకు చెప్తాను. అంటే క్రియ నిర్మాణం ఎలా అవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను నేను. ఓకే, రైట్, ఓకే, సరే. మీకు ఈ పద నిర్మాణం ఈ విధంగా చేయాలి అనే దాని గురించి చెప్తున్నా. తర్వాత ఇది పుంలింగ స్త్రీలింగ అనేటువంటిది ఎవరిని బట్టి ఆధారపడి ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఏంటంటే క్రియా నిర్మాణం గురించి మాత్రమే ఇప్పుడు ఇక్కడ నేను వివరిస్తున్నాను మీకు. అది గమనించండి, ఎందుకంటే ఒకసారి అదే సార్ ఇక్కడ నేపథ్యం ఈ పెట్టుకోకుండానే ఇక్కడ ఆకారం పెడుతున్నారు, రామని ఈ పెడుతున్నారా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క కర్త కర్మల గురించి మాట్లాడట్లేదు. ఈ క్రియ నిర్మాణము ఏ విధంగా అవుతుంది, పుంలింగు ఉంటే ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది, స్త్రీలింగు ఉంటే క్రియ ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనే గురించే మాట్లాడుతున్నా. కర్త కర్మ ఇవి లేవు అనుకుంటున్నాను నేను. ఇవి ఇప్పుడు మనం చెప్పే దాంట్లో లేవు. ఓన్లీ క్రియ నిర్మాణం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ పుమ్ము ఉన్నాడు అనుకుంటే పుంలింగు సంబంధించినటువంటి ఇక్కడ పుమ్ముకి సంబంధించినటువంటిది అయితే ఎలా 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 మారాలి, భూతకాల నిర్మాణం జరగాలి దాని గురించే మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నా. చూడండి ఒకసారి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరొకసారి వివరిస్తాను. మూలధాతు ప్లస్ ఆ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క క్రియ ఎప్పుడు కూడా 2 అక్షరాలతో కూడినటువంటి క్రియలే ఉంటాయి. అది గుర్తించాలి. ఫస్ట్ 3 అక్షరాలు ఉండవు. 2 అక్షరాలు ఎక్కువ 2 అక్షరాలతో కూడినటువంటి క్రియలే ఉంటాయి. భూతకాలంలో సాధారణంగా 2 అక్షరాలతో కూడినటువంటి క్రియలే ఉంటాయి. సో ఇందులో కానటువంటిది ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దము. సో ఇంకొక అక్షరం యాడ్ అయిపోవచ్చు, డైరెక్ట్గా యాడ్ అవుతుంది కనుక యాడ్ చేసేసుకుంటా, అంటే కాయ అని వస్తుంది, కాయ. మరి ఇక్కడ చూడండి, పడ్ అనేటువంటిది ఆల్రెడీ ధాతువులు 2 అక్షరాలతో కూడినటువంటిది, ఆల్రెడీ 2 అక్షరాలు ఉన్నాయి. సో ఇందులో పడయా అనేటువంటి మాట రాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆ అనేటువంటిది ఆకార రూపంలో పెడతాం, పడా. చూసారా, ఇది పెడతాం, పడ్డ, అది పడా అని. ఈ విధంగా ఈ యొక్క క్రియ యొక్క నిర్మాణం జరుగుతుంది అని మీకు ఇది అర్థం అవడం కోసము చెప్పాను. తర్వాత వాక్య నిర్మాణము ఏ విధంగా జరుగుతుంది అనేది నేను చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని మీరు రిపీట్ చేయండి, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. క్రియ అనేటువంటిది భూతకాలంలో 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దమే ఉంటుంది. సో ఇక్కడ 2 అక్షరాలు కూడినటువంటి శబ్దం ఉంది కనుక, ఇక్కడ ఉంది కనుక, మరి యా అనేటువంటిది 3వ అక్షరంగా చేరకూడదు గనక, యా అన్న ఆ అన్న ఒకటే గనక అదే శబ్దం వస్తుంది గనక యా ఆ యా ఆ, పడా పడాయ పడాయ, పడవ అని రాదు, పడయా అని రాదు, పడయా అని రాదు. సో పడ్ అంటే 2 అక్షరాలతో ఉన్నటువంటి శబ్దం ఉంది గనక ఆ ఆకారాన్ని పెట్టండి. ఇక్కడ పుమ్ము అయితే, పుమ్ముకు సంబంధించిన క్రియ అయితే, నేను చెప్పేది పుమ్ము ఏకవచనానికి సంబంధించిన క్రియ అయితే ఎలా రావాలి, పడా అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి కనుక ఆకారం చేస్తే పడా అవుతుంది. ఈ విధంగా క్రియని నిర్మాణం చేసుకోవాలి. తర్వాత చూడండి, రాంపల్ కా ధాతు అనేటువంటి ఒకే అక్షరంతో కూడినటువంటి ధాతు శబ్దం ఉంది, అంటే ఒకటే ఉంది, అంటే 2 అక్షరాలు ఉండొచ్చు. సో ఆకారము అవసరంలే, కా అని రాదు, యా అనేటువంటి అక్షరము ఇందుకు డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇక్కడ పుంలింగుకి సంబంధించిన క్రియ అయితేనే అప్పుడు ఏమవుతుందంటే కాయ 2 అక్షరాలతో మనకి ఈ శబ్దము నిర్మాణం అవుతుంది. అదే స్త్రీ అయితే కాయి ఈకారం అవుతుంది, ఆకారము ఈకారం అవుతుంది, అంతే కదండి. ఇక్కడ కూడా ఇక్కడ స్త్రీలింగ అయితే ఈకారం అవుతుంది, పడి. ఇక్కడ ఏమవుతుందండి, పడి, ఈకారం, పడి అని ఈకారం కింద చేరుతుంది. ఈ విధంగా క్రియ నిర్మాణాలు జరుగుతాయి. అదే పుంలింగ బహువచనం అయితే ఏమవుతుందండి, అప్పుడు ఏకారం పెట్టాలి. ఇది బహువచనాలకు సంబంధించిన ఏకారం. అప్పుడు ఈ ఏ అనేటువంటి పడయే అని పెట్టకూడదు, 2 అక్షరాలు ఉన్నాయి కనుక ఈ డా మీద ఏకారం పెడితే పడే అవుతుంది. పడే 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దము క్రియ మనకి నిర్మాణం అయ్యింది.
అదే విధంగా ఇక్కడ కా అనేటువంటి ఒకే శబ్దంతో కూడినటువంటి ఈ యొక్క కా ఒకే శబ్దంతో కూడినటువంటి ధాతు క్రియ ఉంది కనుక మనం ఏం చేయాలి? ఆ పెట్టడానికి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యా ఆల్రెడీ వస్తుంది, కాయ అని వస్తుంది, ఇక్కడ రాస్తాను ఏకవచనంలో కాయ, యా ఎట్టేసాం. అదే బహువచనం అయితే ఏమవుతుంది? ఈ ఏ అనేటువంటిది ఏకార రూపంలో, ఏ అన్న ఇదే, ఏ అన్న ఇదే, ఇది కదండి ఉచ్చారణ. ఏ అన్న ఒకటే కదండి. సో కాయే అనేటువంటి భూతకాలంలో కాయే అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించరు కనుక ఏం వాడతాం? కాయే అనేటువంటిది ఈ ఏకారంని మనం వాడతాం. కాయే అంటే 2 అక్షరాలతో నిర్మాణమైనటువంటి శబ్దము ఏర్పడింది కనుక సరిపోయింది. అదేవిధంగా ఇక్కడ 2 అక్షరాలకు సంబంధించినటువంటి పడ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏం పెట్టాలి? ఏ పెట్టాలా, ఈ ఏ పెట్టాలా అనేటువంటిది బహువచనం కనుక ఇక్కడ బహువచన పుంలింగ బహువచనానికి సంబంధించిన క్రియ అక్కడ మనకి నిర్మాణం కావాలి అంటే పడ్ అనేటువంటి ధాతు క్రియకు సంబంధించిన 2 అక్షరాలు ఉన్నాయి కనుక 3వ అక్షరానికి చోటు లేదు. సో ఇక్కడ శబ్దాన్ని మనం పెట్టాలి. అక్కడ ఏం చేయాలి? పడే అనేటువంటి ఏ కరం పెడితే సరిపోతుంది. ఈ ఏ అన్న ఒకటే, ఏ అన్న ఒకటే, అలానే ఏ అన్న ఒకటే. సో పడే అంటే ఇక్కడ మనకి అక్షర ఈ యొక్క శబ్ద నిర్మాణం జరిగింది, అంటే క్రియ నిర్మాణము జరిగింది. అంటే 1, 2 అక్షరాలు ఉన్నాయి, ప్లస్ ఏకారం పైన ఉంది, పడే బహువచనం. ఈ విధంగా క్రియ నిర్మాణం జరుగుతుంది. అదే స్త్రీలింగం అయితే ఈకారం వస్తుంది, పడి, సింపుల్. ఓకే సార్. అయితే మనము ఈ యొక్క క్రియా నిర్మాణానికి సంబంధించినటువంటిది మనము మొదటగా ఏ విధంగా నిర్మాణం అవుతుంది అనేది మనం నేర్చుకున్నాం. మొదటిగా ఇంకొకసారి మీకు చెప్తున్నాను, భూతకాలంలో క్రియ అనేటువంటిది 2 అక్షరాలతో మాత్రమే నిర్మాణం అవుతుంది, 3 అక్షరాలతో కూడి ఉండదు సాధారణంగా. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చెప్పాం 2 అక్షరాలు అనుకుంటే ఇక్కడ మనం ఆకార మాత్ర చిహ్నాల్లో మనం పెట్టాలి, లేదా ఏకార మాత్ర చిహ్నంలో పెట్టాలి, లేదా ఈకార మాత్ర చిహ్నం పెడితే అప్పుడు ఏమవుతుందంటే పడి అవుతుంది, లేక పడే అవుతుంది, లేక పడా అవుతుంది. ఆకార మాత్ర చిహ్నాలు ఏకార మాత్ర చిహ్నాలే పెట్టాలి. ఒకవేళ ఒకే అక్షరముతో ఉన్నటువంటి ధాతు క్రియ ఉంటే డైరెక్ట్గా ఏ అయితే ఏ కదండి, ఏ అయితే ఏ, లేకుంటే ఈ అయితే ఈ అని అనుకోండి, ఈ పెడతాం. కాయి చూసారా, ఇక్కడ స్త్రీలింగం అనుకోండి, ఈ చేస్తాం కాయి. ఈ విధంగా మనము ఈ క్రియ నిర్మాణము చూసుకోవాలి. అంటే మనం ఇది భూతకాలమా కాదా, సామాన్య భూతకాలానికి ఏమొస్తుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే దాన్ని మనము ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే లాస్ట్లో యా, ఏ, ఈ అనేటువంటి శబ్దాలతో అయిపోతాయి. అది సామాన్య భూతకాలం. రామ్నే ఫల్ కాయా. ఇక్కడ మనము నేపథ్యం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. రామ్నే ఫల్ కాయా లాస్ట్లో యా కాయా, యా అని కాయి అక్కడతోనే ఆగిపోతుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సామాన్య భూతకాల. అంటే సామాన్య భూతకాలకి ఏమొస్తుందండి? యా అనేటువంటి శబ్దంతోనే ఆగిపోతుంది. యా కానీ, ఏ కానీ, ఈ కానీ. యా, కాయా, కాయే, కాయి, ఈ శబ్దాలతోనే ఆగేదాన్ని ఏమంటామంటే సామాన్య భూతకాలని అంటాం. సరే, ఇప్పుడు రండి, సామాన్య భూతకాలాన్ని మనం ఏ విధంగా నిర్మాణం చేయొచ్చో, అసలు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చో ఇప్పుడు అసలైనటువంటి లెసన్లోకి మనం వద్దాం. వర్తమాన కాలాన్ని రాసి దాన్ని సామాన్య భూతకాలంలో మనం ఏ విధంగా రాయొచ్చు అనేది నేను ఒక ముందు వర్తమాన కాలాన్ని రాస్తాను. మనకు అందరు తెలిసినటువంటి రామ్ ఫల్ కాతా హై, ఇది రాము పండు తినిస్తున్నాడు. ఇది సామాన్య వర్తమాన కాలం, మనకు అందరు తెలిసినటువంటి విషయమే. దీన్ని భూతకాలంలోనికి మనం మార్చాలి. భూతకాలంలోకి మార్చాలి అంటే